ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో చెప్పాను. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత విత్ ఇన్ నో టైం మనం హాస్పిటల్కి వెళ్ళగలగాలి, అంటే ఎవ్రీ సెకండ్ కౌంట్స్ అని మొన్న చెప్పాను. మొన్న తర్వాత రాజ్ కుమార్ కదా, పునీత్ రాజ్ కుమార్ది కూడా పొద్దున ఏదో వీడియో చూశాను. ఆయనకు ఛాతీలో నొప్పి స్టార్ట్ అయిన తర్వాత దే వెంట్ టు ఏ హాస్పిటల్, దగ్గర ఉండే క్లినిక్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఈసీజీ తీశారు. ఈసీజీ తీసి అసలు ఈసీజీ చూసిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. సో పెద్ద హాస్పిటల్కి వెళ్తున్న దారిలోనే ఐ థింక్ ఈ డైడ్. సో అందుకే చిన్న విషయాలే ఇవి, కానీ లైఫ్ పోవడానికి చాలా సహకరిస్తాయి ఇట్లాంటివి. అంటే వీళ్ళు డైరెక్ట్గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే బతికే అవకాశం ఉండేదేమో, కానీ అట్లా కాకుండా ఫస్ట్ క్లినిక్కి వెళ్ళారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అది వెళ్ళకూడడం తప్పు అని కాదు, ఇట్ ఈస్ ఎవ్రీ సెకండ్ కౌంట్స్. సో ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోవాలి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం గమనించితే, మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, మీరు ఈసీజీలో ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పాడు, లేదా మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళగానే హార్ట్ అటాక్ అని చెప్పారు. అయితే ఫస్ట్ ఏం చేస్తారు, అక్కడ చాలా మిత్స్ ఉంటాయి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారు అంటే, మీకు ఎప్పుడైతే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే వెజల్ ఉందో ఆ వెజల్లో రక్తం గడ్డగట్టడం వల్ల మీకు హార్ట్ అటాక్ వస్తుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హార్ట్ ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది, అలాగే తనకు తాను కూడా రక్తం సరఫరా చేసుకుంటుంది. అంటే హార్ట్కి తనకు తాను రక్తం సరఫరా చేసుకుంటుంది. సో ఈ రక్తనాళాలు, అంటే హార్ట్ తనకు తాను రక్తంని సరఫరా చేసుకునే రక్తనాళాలు ఉంటాయి, 3 ఉంటాయి మెయిన్గా. సో వీటిట్లలో ఎందులో రక్తం గడ్డ కట్టినా కూడా దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. ఓకే, దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. సో ఇప్పుడు అట్లా రక్తం గడ్డగట్టిండేటువంటి ఆర్టరీలో, అంటే రక్తనాళంలో ఇప్పుడు ఏం చేయాలి ఇమ్మీడియట్గా అంటే, ఆ గడ్డగట్టిన రక్తాన్ని కరిగించాలి. గడ్డగట్టినటువంటి రక్తాన్ని కనుక ఇమ్మీడియట్గా కరిగిస్తే ఆ రక్తనాళంలో రక్తం సరఫరా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ ఉంటుంది, పైప్లో వాటర్ పైప్లో మనం ఒక చోట ఆపి పెట్టామంటే అక్కడికి బ్లడ్ ఇది ఆగిపోతుంది కదా, ఇది మన వాటర్. సో అట్లాగే ఈ రక్తనాళం ఉండడం వల్ల, రక్తనాళంలో రక్తం గడ్డగట్టడం వల్ల ఇటు నుంచి అటువైపుకి రక్త ప్రసరణ ఆగిపోతుంది. అదే హార్ట్ అటాక్. సో ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ గడ్డగట్టిన రక్తనాళంలో గడ్డగట్టినటువంటి రక్తాన్ని ఎంబడే కరిగించాలి. సో ఆ కరిగించడానికి మనకు ఒక పద్ధతి ఉంది, దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. ఓకే, సో అది ఎట్లా చేస్తారు అంటే మనకు థ్రాంబోలైసిస్ చేయడానికి మనకు మినిమం ఒక టెర్షియరీ సెంటర్, అంటే ఒక పెద్ద హాస్పిటల్లో ఉండాలి, అక్కడ కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఉండాలి. సో థ్రాంబోలైసిస్ అనేది ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా రక్తం, ఇప్పుడు ఏమవుతుంది, రక్తం ఆగిపోయింది, రక్తనాళంలో రక్తం గడ్డ కట్టడం వల్ల రక్తం ఆగిపోయింది. సో అటువైపుకి రక్తం పోవట్లేదు, కాబట్టి ఎక్కడెక్కడైతే రక్తం ఆగిపోయిందో ఆ భాగంలో ఉండేటువంటి హార్ట్ మజిల్ అంతా కూడా పాడైపోతుంది. ఎంత త్వరగా కనుక మళ్ళీ ఈ హార్ట్ మజిల్కి కనుక రక్తాన్ని మనం అందించగలిగితే అంత త్వరగా మళ్ళీ ఈ హార్ట్ మజిల్ నార్మల్సీకి వస్తుంది. ఒకవేళ మనం తొందరగా అందించలేకపోతే ఈ చనిపోయినటువంటి హార్ట్ మజిల్ ఎప్పటికీ మళ్ళీ రీగెయిన్ కాదు, పాడైపోయినటువంటి హార్ట్ మజిల్ మళ్ళీ బాగుపడదు. అందుకని తొందరగా చేయగలగాలి. సో థ్రాంబోలైసిస్ అనేది చేయాలి. సో థ్రాంబోలైసిస్ చేసినప్పుడు మనకు థ్రాంబోలైసిస్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటి స్ట్రెప్టోకైనేజ్ అని, యూరోకైనేజ్ అని, తర్వాత రెటిప్లేస్,
రెటిప్లేస్ అని, తర్వాత టెనెక్టేప్లేస్ అని ఉంటాయి. సో స్ట్రెప్టోకైనేస్, యూరోకైనేస్ అనేటివి ఒకప్పుడు వాడుతుండిన్నారు, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవి కొద్ది కాస్ట్ తక్కువ, అంటే 5,000 10,000లో వచ్చేసే 5,000 10,000లో వచ్చేటువంటి ఇంజెక్షన్స్. వద్దు సో 5,000 10,000కి వచ్చే ఇంజెక్షన్స్ స్ట్రెప్టోకైనస్, యూరోకైనస్. అట్లా కాకుండా రెటిప్లేస్, తర్వాత టెనెక్టేప్లేస్ అని ఉంటాయి. ఇవి సేమ్ పని చేస్తాయి, ఇవి కూడా థ్రాంబోలైసిసే చేస్తాయి. కాకపోతే ఇవి డిఎన్ఏ రికాంబినెంట్ టెక్నాలజీతో చేసి ఉంటారు. ఇవి డిఎన్ఏ రికాంబినెంట్ టెక్నాలజీ. దానివల్ల ఏమవుతుందంటే వీటి యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవి చాలా సింపుల్గా ఇచ్చే ఇంజెక్షన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకైనస్ ఇవ్వాలనుకోండి, అదొక 1/2 అవర్ టు 1 అవర్ ప్రోగ్రామ్. అంటే ఆ పేషెంట్ నొప్పి నొప్పి అని చెప్తూ ఉంటాడు, మనం స్ట్రెప్టోకైనస్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. అది మెల్లగా డ్రాప్ బై డ్రాప్ ఇస్తూ ఉండాలి. సో అట్లా ఎంతసేపు ఇవ్వాలి? దాదాపు 1 గంట, 1/2 అవర్ నుంచి గంట ఇవ్వాలి. అలా ఎందుకు ఇవ్వాలి అంటే అది డ్రాప్ బై డ్రాప్ ఇస్తేనే అది పనిచేస్తుంది. లేదంటే సడన్గా ఇచ్చామంటే పేషెంట్ యొక్క బీపీ ధన్మని పడిపోతుంది. ఓకే, బీపీ పడిపోకూడదు. సో బీపీ అసలు పల్స్ కూడా అందని స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని దాన్ని డ్రాప్ బై డ్రాప్ ఇస్తారు. అంటే ఇట్ టేక్స్ అరౌండ్ 1 అవర్. అదే అట్లా కాకుండా టెనెక్టేప్లేస్ అనుకోండి, ఒకటేసారి ఇవ్వచ్చు. అంటే జస్ట్ సింగిల్, మామూలుగా ఇంజెక్షన్ ఎలా ఇస్తారు, ఐవి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక సింగిల్ షాట్ అలా ఇస్తారు. సో ఆప్షన్ అనేది పేషెంట్ యొక్క పర్స్, అంటే అతను ఎంతవరకు పెట్టుకోగలుగుతాడు దాని మీద డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేమంత పెట్టుకోలేము అన్నప్పుడు స్ట్రెప్టోకైనస్తో ఇవ్వచ్చు. లేదా మేము పెట్టుకోగలుగుతాము అన్నప్పుడు టెనెక్టేప్లేస్. రెండు ఒకటే రకంగా పనిచేస్తాయి. పనిచేసే విధానంలో పెద్దగా మార్పు లేదు. రెండు వెళ్ళి లోపల ఉండేటువంటి రక్తనాళంలో గడ్డగట్టిన రక్తాన్ని తొలగిస్తాయి. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? స్ట్రెప్టోకైనస్ దాదాపు గంట సేపు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడే పక్కనే కూర్చొని ప్రతి సెకండ్, అంటే ప్రతి నిమిషానికి ఒకసారి బీపీ చెక్ చేస్తూ అట్లా ఇవ్వాలి. అది ఎందుకంటే బీపీ పడిపోతుంది కాబట్టి. ఒకవేళ బీపీ పడిపోతే మళ్ళీ బీపీ పెంచడానికి మళ్ళీ మందులు స్టార్ట్ చేస్తారు. వేరే మందులు ఉంటాయి, ఆ మందులు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ బీపీ పెరిగిన తర్వాత మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఒక్కొక్క చుక్క. ఇట్లా చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎంబడే ట్రీట్మెంట్ అనేది టైం పడుతుంది. టెనెక్టేప్లేస్కి అలా అవసరం లేదు, జస్ట్ ఒకటే సింగిల్ షాట్ ఇచ్చేస్తారు. రెటిప్లేస్ అయితే 2 ఇంజెక్షన్లు ఇస్తారు. అంటే ఒక ఇంజెక్షన్ కాకుండా 2 ఇంజెక్షన్. అంటే ఫస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక 15 to 20 minutes తర్వాత ఇంకో ఇంజెక్షన్ ఇస్తారు. అంటే రెటిప్లేస్కి టెనెక్టేప్లేస్కి ఏంటి అంటే 1 లేదా 2 ఇంజెక్షన్స్ ఇట్లా ఇచ్చేస్తే అయిపోతుంది. స్ట్రెప్టోకైనస్కి అలా కాదు, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. పనిచేసే విధానంలో మార్పు లేదు, రెండు ఒకటే రకంగా పనిచేస్తాయి. ఒకటే డిఫరెన్స్ ఏంటి? ఇది ఒకటి. రెండోది కాస్ట్. స్ట్రెప్టోకైనస్ తక్కువగా వచ్చేస్తుంది, 5,000 to 10,000 అట్లా వస్తుంది. మీకు టెనెక్టేప్లేస్ 40,000 to 50,000 అలా వస్తుంది. ఇది ఎందుకు తెలుసుకోవడం అవసరం అంటే, పేషెంట్ వచ్చి ఉంటాడు హార్ట్ అటాక్ తోటి, వాళ్ళకి అన్నీ ఇది హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాం అనమాట, వాళ్ళ అటెండర్స్కి, బాబు ఇప్పుడు మీకు మేము థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి, దాని ద్వారా అతను ఈ కండిషన్ నుంచి బయటకు వస్తాడు అని చెప్తాం. అట్లానా సార్, ఇప్పుడే వస్తాం, ఫోన్ చేసి కనుక్కొని వస్తాం అని చెప్పిపోతారు. ఇక్కడ పేషెంట్ ఏమో బెడ్ మీద నొప్పి అని ఏడుస్తూ ఉంటాడు, చాలా బాధగా ఉంటుంది. అది వీళ్ళు మేము కనుక్కొని వస్తామని చెప్పి పోతారు. ఎవరికి ఫోన్ చేస్తారు? వాళ్ళ నాన్నకు, అంటే వాళ్ళ బంధువులకి, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు గురించి, వాటి గురించి. అయితే మెజారిటీ ఆఫ్ ది టైం డబ్బులు కడితేనే అనేది ఏమి ఉండదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్ తీసుకోవడానికి మీరు యాక్సెప్ట్ చేయాలి, అంతే. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఫార్మసీలో వెళ్ళి మీరే కొనుక్కోమని కొన్ని హాస్పిటల్లో చెప్తారు. మేము కట్టిన తర్వాత మీరు తర్వాత ఇచ్చిన తర్వాత కట్టవచ్చు అని చెప్తారు. సో ఇక్కడ అది 50,000 అనగానే వీళ్ళు ఆగిపోవడము, లేదా ఇంజెక్షన్ ఇవ్వాలన్నా వద్దా అనేటువంటి తర్జన భర్జనలు ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ సెకండ్ కౌంట్స్. మేము చాలాసార్లు చూసాం అట్లాంటి కేసులు. ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, పేషెంట్కి చెప్తాం ఇది ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి అని,
సరే మేము డిసైడ్ చేసుకుంటాం అని చెప్పి బయటకు వస్తారు. పేషెంట్ ఆ బెడ్ మీదనే ఉంటాడు, వీళ్ళు బంధువులు బయటకు వెళ్తారు. వీళ్ళు డిసైడ్ చేసుకుని వచ్చేలోగా పేషెంట్ సీరియస్ అయిపోయిన కండిషన్స్ చాలాసార్లు చూసాం. ఓకే, అందుకని పేషెంట్ ఇవి ముందరే మనకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉందంటే మనం ఎట్లా యాక్ట్ చేస్తాము అనేది తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా డెసిషన్ తీసేసుకోవాలి. అది చూస్తాము, మేము ఫోన్ చేసి కనుక్కుంటాము, తర్వాత చూస్తాము, ఇది ఏమీ పనికిరాదు, అంటే ఆ టైంలో పనికిరాదు. సో ఈ ఇంజెక్షన్ తోటి ఇంకొక రిస్క్ ఏముంటుందంటే రిస్క్ ఆఫ్ బ్లీడింగ్. అంటే ఇప్పుడు మనము రక్తం గడ్డగట్టిండే దాన్ని కరిగించడం కోసం కదా. సో అది కనుక ఆల్రెడీ ఇంకెక్కడన్నా రక్తము లీక్ అయ్యేటట్టుగా మన లోపల బాడీ లోపల ఉంది అంటే ఆ ప్లేస్లలోంచి కూడా రక్తం బ్లీడ్ అవ్వడానికి ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్సర్ ఉందనుకోండి, యాక్టివ్గా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, సో వాళ్ళకు అల్సర్ నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది బ్రెయిన్లో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైనా హిస్టరీలో బ్రెయిన్లో ఇంతకుముందు ఎప్పుడైనా బ్లీడింగ్ అయిందనుకోండి, ఆ విషయాన్ని కంపల్సరీ చెప్పాలి డాక్టర్కి. అంటే గతంలో ఎప్పుడైనా హిస్టరీలో బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినట్టు కాదు, బ్రెయిన్లో రక్తం ఊరినట్టు, అంటే ఇంట్రాక్లేనియర్ బ్లీడ్ అంటాం. సో ఎప్పుడైనా అలాంటి రక్తము స్రావం జరిగింది బ్రెయిన్లో అని ఉంటే అలాంటి పేషెంట్కు ఇవ్వరు, అది కాంట్రా ఇండికేషన్. అంటే అలాంటి పేషెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంజెక్షన్లు ఇవ్వరు. ఎంత మేజర్ హార్ట్ అటాక్ అయినా ఈ ఇంజెక్షన్స్ ఇవ్వరు. ఈ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా వేరే రకమైనటువంటి ఇంజెక్షన్స్తో అతన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఇది సెకండరీ లెవెల్ ఇంజెక్షన్స్, అంటే ఇవి ఫస్ట్ ప్రైమరీగా ఇవి ఉంటాయి కాబట్టి ఇది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సెకండరీ లెవెల్, అంటే అంత తీవ్రంగా పని చేయని ఇంకో రకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని అట్లాంటి ఏదన్నా ఉంటే మాత్రమే కాంట్రాఇండికేషన్ ఉంటుంది. అది అట్లా ఉన్నప్పుడే మనం స్ట్రెప్టోకైనేజ్, రెటిప్లస్ ఇట్లాంటివి ఇవ్వము. మిగతా అన్ని కండిషన్స్లలో ఇవ్వచ్చు. అయితే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉంది అని డాక్టర్స్ చెప్తారు. అంటే ఈ ఇంజెక్షన్స్ ఇస్తే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తాం. చెప్పినప్పుడు అయ్యో బ్లీడింగ్ అవుతుందా అని చెప్పేసి చాలామంది ఆగుతూ ఉంటారు. మరి ఏం చేయాలి మాకు తెలియదు అన్నట్టుగా. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటాయి, అంటే అదొక సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, బట్ అందరిలో జరగదు. అంటే దాని రిస్క్ తీసుకోవాల్సిందే. ఇది ఇంజెక్షన్ ఇవ్వకపోతే ప్రాణానికి ప్రమాదం, ఇస్తే బ్లీడింగ్ అయ్యే అవకాశం 1000లో ఒకళ్ళకు ఉంటుంది, 1000 మందిలో. అంటే నేను ఇప్పటిదాకా కొన్ని వేలు ఇచ్చి ఉంటాను, ఎవరికి బ్లీడింగ్ చూడలేదు, అస్సలు చూడలేదు. సో అది టెక్స్ట్ బుక్లో ఉంటుంది, బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుంది అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది. కానీ నిజ జీవితంలో అది ఎప్పుడు జరగంగా చూడలేదు. ఇంకా ఫ్యూచర్లో చూస్తామేమో తెలియదు, కానీ ఇప్పటిదాకా అయితే చూడలేదు. అందుకనే బట్ ఆ విషయం చెప్తాం ముందరే పేషెంట్కి, ఇట్లా ఉండే అవకాశం ఉంది, మీరు ఓకే అంటేనే మేము ఇస్తాము. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, డాక్టర్స్ ఆ విధంగా చెప్తారు, ఎక్కడ పోయినా అదే చెప్తారు, నేనైనా అదే చెప్తాను, ఎవరైనా అదే చెప్తారు, బ్లీడింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. అట్లా అని చెప్పేసి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పట్లేదు. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆప్షన్స్ ఒకటే, మీరు తీసుకుంటే పేషెంట్కి ఇమ్మీడియట్గా రక్తం సరఫరా మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయ్యి ఆ యొక్క మజిల్ డ్యామేజ్ తగ్గిపోతుంది, హార్ట్ మజిల్ డ్యామేజ్. ఇమ్మీడియట్గా మనం తీసుకోకపోతే హార్ట్ డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇమ్మీడియట్గా దాన్ని తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయాన్ని డీలే చేయకూడదు. సో డీలే చేయకుండా ఈ అవగాహన కలిగి ఉంటే కనుక డీలే జరిగే అవకాశం తక్కువ. ఓకే, సో ఇది థ్రాంబోలైసిస్కి సంబంధించినటువంటి విషయం. సో ఒకసారి థ్రాంబోలైసిస్ అయిపోయిన తర్వాతనే మీకు యాక్చువల్గా అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్రాంబోలైసిస్ ముందర ఎలా ఈసీజీ ఎలా మార్పులు వచ్చాయో, థ్రాంబోలైసిస్ జరిగిన తర్వాత ఈసీజీలో చాలా మార్పులు వచ్చేస్తాయి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఈసీజీ, అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. ఇమ్మీడియట్గా హార్ట్ యొక్క మజిల్ మళ్ళీ ఆగిపోయిండే హార్ట్ మజిల్ మళ్ళీ రీగైన్ అవుతుంది. ఎక్కడైతే రక్త సరఫరా ఆగిపోయిందో అక్కడంతా మళ్ళీ రక్త సరఫరా మొదలవుతుంది. కాబట్టి సో ఇది పరిస్థితి. తర్వాత అంటే ఒక మెథడు థ్రాంబోలైసిస్, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత థ్రాంబోలైసిస్. రెండోది అంటే ఈ రెండోది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే
ఫస్ట్ థ్రాంబోలైసిస్ గురించి మాత్రమే మనం ఈరోజు తెలుసుకుందాం, అని కన్ఫ్యూజ్ కాకుండా. అంటే వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్, మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసేసి థ్రాంబోలైసిస్. ఓకే, ఇంకో ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది, పీసీఐ అంటాం. అది ఏంటి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీక్లో చూద్దాం. సో థ్రాంబోలైసిస్ కావడానికి మొట్టమొదటి కండిషన్, ఇట్ షుడ్ బి ఏ మేజర్ హార్ట్ అటాక్. ఈ మేజర్ హార్ట్ అటాక్ని ఏమంటాము అంటే స్టెమీ అంటాం, STEMI, స్టెమీ అంటే ST ఎలివేషన్ MIకి మాత్రమే థ్రాంబోలైసిస్ చేస్తాం. అంటే హార్ట్ అటాక్లో రకాలు ఉంటాయి, అది కొద్దిగా డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా ఒక రకమైనటువంటి హార్ట్ అటాక్ని స్టెమీ అంటాం, అదే ఒక రకంగా మేజర్ హార్ట్ అటాక్ అంటే STEMI అంటాం, ST ఎలివేషన్ MI. ఈ ST ఎలివేషన్ అనేది మనకు ఈసీజీలో కనిపిస్తుంది. సో ఈ ST ఎలివేషన్ MIకి సంబంధించింది దానికి మాత్రమే థ్రాంబోలైసిస్ చేస్తాం, అది ట్రీట్మెంట్ ఆప్షన్. సో వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్, రెండు రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇది వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసేసి థ్రాంబోలైసిస్. సో థ్రాంబోలైసిస్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, థ్రాంబోలైసిస్ ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా మనం హార్ట్ మజిల్ని కాపాడగలుగుతాం. లోపల ఉండేటువంటి రక్త వెజల్లో బ్లడ్ వెజల్లో ఆగినటువంటి రక్తాన్ని మనము క్లీన్ చేయగలుగుతాం. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, థ్రాంబోలైసిస్ని రెండు రకాలుగా చేస్తారు. ఒకటి స్ట్రెప్టోకైనస్ లేదా యూరోకైనస్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి మనిషి సీరం నుంచి, గుర్రం యొక్క సీరం నుంచి తయారు చేస్తారు. రెండోది రెటిప్లేస్ లేదా టెనెక్టేప్లేస్ అంటాము. ఓకే, రెటిప్లేస్, టెనెక్టేప్లేస్ అనేటివి DNA రికాంబినెంట్ టెక్నాలజీతో చేసి ఉండేటివి, అవి కొంత కాస్ట్లీ ఉంటాయి. సో దానికి దీనికి దాదాపు 30,000 to 40,000 డిఫరెన్స్ ఉంటుంది. ఇది రెండో పాయింట్. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్లో ఏంటి డిఫరెన్స్, స్ట్రెప్టోకైనస్ అనేది దాదాపు 1 hour పైన ఇవ్వాల్సి వస్తుంది ఇంజెక్షను. టెనెక్టేప్లేస్ సింగిల్ షాట్, జస్ట్ ఒకసారి ఇలా మామూలు అన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ 1 hourలో ఏదైనా జరగవచ్చు పేషెంట్కి. టెనెక్టేప్లేస్కి ఆ ఛాన్స్ లేదు, జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ 1/2 hourలో వచ్చాడు, టెనెక్టేప్లేస్ ఇచ్చేసాం, సో 1/2 hourలో వీ హ్యావ్ గివెన్ ద ట్రీట్మెంట్. అదే స్ట్రెప్టోకైనస్ అనుకోండి, 1/2 hourలో పేషెంట్ వచ్చాడు, మళ్ళీ మనం అక్కడి నుంచి ఇంజెక్షన్ కంప్లీట్ కావడానికి 1 hour పడుతుంది, అంటే 1.5 hour, అంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ద ట్రీట్మెంట్ టైం అనమాట. సో అందుకని రెండోది DNA రికాంబినెంట్ టెక్నాలజీతో చేసింది కాబట్టి ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఏ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి, అంటే బ్లీడింగ్ పెరిగే అవకాశం, అంటే ఆల్రెడీ బ్రెయిన్లో కనుక బ్లీడింగ్ జరిగిన హిస్టరీ ఉంటే ఆ పేషెంట్కి, అంటే ఇంతకుముందు ఎప్పుడో మా వాళ్ళకి బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది, బ్లడ్ క్లాట్ కాదు, బ్లీడింగ్ అయింది బ్రెయిన్లో, ఇంట్రాక్రేనియల్ ఇమరేజ్ అయింది అని కనుక ఉంటే ఇట్లాంటి ఏ ఇంజెక్షన్స్ ఇవ్వరు, అది కాంట్రా ఇండికేషన్. అంటే ఎప్పుడైనా కావచ్చు, చిన్నప్పుడు అయింది, లేకపోతే ఒక 10 years బ్యాక్ అయింది, 15 years బ్యాక్ ఒకసారి ఇట్లా బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది అని కనుక హిస్టరీ మనకు ఉంటే అప్పుడు ఇవ్వరు ఇంజెక్షన్స్. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలామందికి అదొక్కటే కాంట్రా ఇండికేషన్. మామూలుగా కొంతమందికి పైల్స్ అట్లాంటివి ఉంటాయి, లేకపోతే అల్సర్స్ ఉంటాయి, యూజువల్గా అవి జరిగే అవకాశం తక్కువ. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది అందరికీ చెప్తాం, ప్రతి పేషెంట్కి చెప్తాం, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అని చెప్తాం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి మీరు ఒప్పుకొని రిస్క్ తీసుకొని చేసుకోవాలి అని చెప్తాం. అయితే చాలామంది అయ్యో బ్లీడింగ్ అయిపోతుందంట ఏమవుతుందో అని టెన్షన్లోకి వెళ్ళిపోయి చాలా డిలే చేస్తూ ఉంటారు. అవునా బ్లీడింగ్ టెండెన్సీ అవుతుందా, మేము ఇంకో డాక్టర్ని కనుక్కుంటామని అక్కడని ఇక్కడని టైం వేస్ట్ చేస్తుంటారు. సో డోంట్ డూ దట్. బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం దాని గురించి టైం వేస్ట్ చేయకూడదు. ప్రాక్టికల్గా చాలా తక్కువ, అసలు నేనైతే ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చిన తర్వాత బ్లీడింగ్ జరగంగా చూడలేదు. సో కాబట్టి కొంత బ్లీడింగ్ జరిగే అవకాశాలు కొద్ది బక్కగా ఉండే వాళ్ళల్లో, చాలా పీలగా ఉండే వాళ్ళలో జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ నార్మల్ వెయిట్ పర్సన్స్లలో ఏమి జరగదు. సో ఇదొకటి. మరీ బక్కగా పీలగా ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వకపోవచ్చు ఒక్కోసారి, అది కూడా చూస్తాం. మరీ చాలా తక్కువ డోసులో ఉన్న ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వెరీ రేర్.
అందుకని ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ టైం వేస్ట్ చేయకుండా మీకు ఈ అవగాహన కలిగి ఉంటే ఓకే గో హెడ్ డాక్టర్ అని చెప్తే ఇమీడియట్గా దే విల్ గో ఫర్ ఇంజెక్షన్. దానికి మీరు కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి మేజర్ హార్ట్ అటాక్స్కి సంబంధించిన ఏ ప్రొసీజర్కైనా కూడా యూజువల్లీ దే టేక్ కన్సెంట్, ఎస్ వీఆర్ అగ్రీయింగ్ ఫర్ ట్రీట్మెంట్ అనేది కన్సెంట్ ఇస్తారు. సో అది అయిపోయిన తర్వాత మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా రిజల్ట్స్ వస్తాయి, ఏమీ ఇబ్బంది లేకుండా. అసలు అంతకుముందు ఈసీజీ తర్వాత ఈసీజీలో చాలా మార్పులు వచ్చేస్తాయి. సో ఇది బేసిక్గా మనము మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేసేటువంటి ట్రీట్మెంట్. ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అది పీసీఏ. అదేంటో రేపు చూద్దాం. సో రేపు నెక్స్ట్ క్లాస్లో